ఓకే. సో ఇవాళ మనం పేరోల్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు మాడ్యూల్ వైజ్ చూసుకుంటే మనము గ్లోబల్ హెచ్ఆర్, సెక్యూరిటీ కూడా కవర్ చేసాం. స్టార్టింగ్ రోల్స్ చెప్పడం కానీ, రిపోర్ట్స్ ఎలా పరిగణించుకోవాలి. సో గ్లోబల్ హెచ్ఆర్ వచ్చేసి మనము హైర్, ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ చేస్తాం, టెర్మినేషన్, రీహైర్ అన్ని చేస్తాం. సో ఇప్పుడు ఇవాళ వచ్చేసి పేరోల్ స్టార్ట్ చేస్తున్నాను. పేరోల్ మాక్సిమం ఎందుకు యూజ్ చేస్తా అంటే టు రన్ ద పేరోల్ ఫర్ ద సింగిల్ ఎంప్లాయీస్ ఆర్ మల్టిపుల్ ఎంప్లాయీస్. రన్ పేరోల్ ఇందులో ఏంటంటే, సో మేజర్ గా పేరోల్ ఎందుకు యూజ్ చేస్తామంటే శాలరీస్ ని ప్రాసెస్ చేయడానికి ఈ మాడ్యూల్ బేసిక్ యూజ్ అయితే. సో శాలరీ ప్రాసెస్ అనేది 2 ways లో ఉంటుంది. ఇక్కడ క్విక్ పే అనే ఆప్షన్ ఒకటి, అండ్ దెన్ క్విక్ పే ఒకటి ఉంటుంది. క్యాల్కులేట్ పేరోల్ సెకండ్ ఆప్షన్. క్యాల్కులేట్ పేరోల్. సో క్విక్ పే వచ్చేసి సింగిల్ ఒక ఎంప్లాయీకి మీరు శాలరీ రన్ చేయాలనుకుంటే క్విక్ పే యూజ్ చేస్తాం. సింగిల్ ఎంప్లాయీ. ఓకే. మొత్తం అందరు ఎంప్లాయీస్ కి రన్ చేయాలనుకుంటే క్యాల్కులేట్ పేరోల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అన్నమాట ఇది. ఓకే, ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే, ఎనీ పేరోల్ మనం స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్ గా ఒక సింగిల్ ప్రాసెస్ రన్ చేసినంత మాత్రాన మనకు పేమెంట్ అనేది జరగదు. సో దేర్ ఆర్ స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ ఏంటంటే మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట ఇవంతా కూడా. ఫస్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ పేరోల్, ఎనీ వన్ ఫ్లో ఉంటుంది. సో లెట్స్ సే మనం క్యాలిక్యులేట్ పేరోల్ ఇస్తాను. క్యాలిక్యులేట్ పేరోల్ తర్వాత ప్రీ పేమెంట్స్ రన్ చేయాలి. ప్రీ పేమెంట్స్ తర్వాత వచ్చేసి ఆర్కైవ్ పీరియాడిక్ పేరోల్. పేరోల్ ఈ ఆర్కైవ్ టేబుల్స్ నుంచి తర్వాత మనము చెక్ జనరేషన్ కానీ, ఓకే, తర్వాత ఈఎఫ్టి పేమెంట్స్ కానీ చేస్తాం. మేక్ ఈఎఫ్టి పేమెంట్ ప్రాసెస్, ఈఎఫ్టి పేమెంట్ తర్వాత జనరేట్ పే స్లిప్. ఓకే, ఈ జనరేట్ పే స్లిప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ 5 స్టెప్స్ మ్యాండేటరీగా రన్ చేసిన తర్వాత అతనికి పే స్లిప్ లో చెక్ చేసుకుంటాడు అనమాట ఎంప్లాయ్. తో ఎంత పే చేయబోతున్నాం ఈ పర్టికులర్ మంత్ కి, పర్టికులర్ 2 weeks కానీ. యూఎస్ లో ఎలా ఉంటాయంటే ఎవ్రీ 2 weeks పే చేస్తూ ఉంటారు. సో ముందుగా పే స్లిప్ సెండ్ చేస్తారు అనమాట. బిఫోర్ శాలరీ అంటే పే స్లిప్ వెళ్తుంది అనమాట. ఎంత గ్రాస్ శాలరీ, ఎంత ట్యాక్స్ వెళ్తున్నాయి, ఎంత నెట్ పేమెంట్, వాళ్ళు అవి చెక్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ముందుగా రిపోర్ట్ చేస్తారు. వన్స్ నో ఇష్యూస్ లేవనుకుంటే తర్వాత ఈ ఫైల్, ఈ మేక్ ఈఎఫ్టి పేమెంట్ ఉంది కదా, సో ఈ పేమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం బ్యాంక్ వాళ్ళకి ఫైల్ అనేది రెడీ చేస్తున్నాం. ఎంత పేమెంట్ అనేది పంపాలి, ఈఎఫ్టి పేమెంట్స్ కూడా, చెక్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాజిటివ్ పే చెక్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ రన్ చేసి ఆ ఫైల్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ సర్వర్ లో ప్లేస్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ ద్వారా అయితే వీళ్ళైతే శాలరీస్ ప్రాసెస్ చేస్తున్నారో ఆ బ్యాంక్ వాళ్ళు ఆ ఫైల్ ని పికప్ చేసుకొని శాలరీస్ అనేది డైరెక్ట్ గా వీళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఓకేనా, ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో వీటికి ఏ బేస్ చేసుకొని శాలరీస్ పే చేస్తారంటే కాంపన్సేషన్ మాడ్యూల్స్ లో వీళ్ళ శాలరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేస్తుంటారు. లైక్ మనం ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడే కాంపన్సేషన్ సెక్షన్ లో చేస్తూ ఉంటాం. లైక్ యాన్యువల్ సిటీస్ ఎంత, మంత్లీ పేమెంట్ ఎంత. ఓకేనా, సో అక్కడ మంత్లీ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మంత్లీ పే ఉంటుంది కదా. తర్వాత వాళ్ళకి ఏదైనా ఎక్కువ యాబ్సెన్స్ లాంటివి ఉంటే శాలరీ కట్ చేయాల్సి కాబట్టి ఆ శాలరీ, ఐ మీన్ యాబ్సెన్స్ డేటా కూడా యాబ్సెన్స్ మాడ్యూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, తర్వాత టైం షీట్, టైం మేనేజ్మెంట్ నుంచి ఎన్ని అవర్స్ పనిచేశారనే డేటా కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇవి రెండింటి నుంచి, ఈ 2 మాడ్యూల్స్ నుంచి డేటా పేరోల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. పేరోల్ వన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనల్ గా ఈ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తారు. ఇవి రెండింటిని రన్ చేయకుండా డైరెక్ట్ గా ఇది రన్ చేయరు అనమాట. డైరెక్ట్ గా ఇది రన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతాయంటే అతనికి ఒకవేళ ఒక 5 ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి, మాక్సిమం ఎలిజిబుల్ 2 ఆప్షన్స్ అయితే మంత్లీ 2 లీవులు మాత్రమే అతను తీసుకోవాలి. 5 సో మిగతా 3ంటికి శాలరీ కట్ చేయాలి. సో ఎవ్రీ వీక్లీ 40 అవర్స్ పని చేయాలనుకోండి, డైలీ 8 అవర్స్ లెక్కన. సో ఇతను ఓన్లీ ఒక 25 అవర్స్ అలా పనిచేసాడు అనుకోండి, అవి కూడా కట్ చేయాలి. సో హవర్లీ వైజ్ పేమెంట్ ఉంటుంది కాబట్టి, సో ఎన్ని అవర్స్ ఈ వీక్ లో పనిచేశాడు, ఎవ్రీ 2 weeks కి టోటల్ గా 160 అవర్స్, సారీ 80 అవర్స్ పనిచేయాల్సి ఉంటుంది. 80 కన్నా తక్కువ పని చేస్తారా, లేదా ఓటీ ఏమన్నా చేస్తున్నారు, ఓవర్ టైం అవర్స్ కి హవర్లీ ఎంత పేమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేట్ పేరోల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద శాలరీ. ఓకేనా, హవర్లీ తన పేమెంట్ ఎంత ఉంది, సో ఎన్ని అవర్లు పనిచేశాడు, ఆ హవర్లో ఎంత పనిచేశాడు అనేది టైం మేనేజ్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్. ఆప్షన్స్ అనేది ఆప్షన్స్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రీపేమెంట్ చెక్ చేసుకొని బిఫోర్ పేమెంట్ కూడా చెక్ చేస్తాం.
తర్వాత ఆర్క్యూ టేబుల్స్ లో ఇది మెయిన్ టేబుల్స్ అన్నమాట. పేరోల్ ఆర్క్యూ టేబుల్స్ అక్కడ నుంచి ఈ డేటా అంతా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. పేమెంట్స్ కావచ్చు, పే స్లిప్స్ అన్ని కూడా జనరేట్. ఓకే, ఇవి ఏ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి. సో ఒక ఎంప్లాయీకి సంబంధించిన పే స్లిప్ డేటా చెక్ చేయాలంటే పర్సన్ టేబుల్స్ కదా, పర్సన్ కి పేరోల్ కి లింక్స్ ఎలా ఉంటుంది అనేది క్వైరీ ఆల్రెడీ ఉన్నాయి. ఇవి నేను ఇస్తాను ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, పేరోల్ రన్ రిజల్ట్ క్వైరీ అని చూడండి. ఇందులో నేను పేరోల్ టేబుల్స్ పర్సన్ టేబుల్స్ వాడుంటాను ఫర్ ఆల్ పీపుల్. ఇవన్నీ కూడా పేరోల్ టేబుల్స్ అన్నమాట. ఓకే, రన్ రిజల్ట్ వాల్యూ టేబుల్. ఓకే, ఇవి ఎలా జాయిన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ లో మనం ఒక ఎంప్లాయీకి శాలరీ రన్ చేసి చూద్దాం. Okay, once log into the application, మాడ్యూల్ ఇదే మై క్లయింట్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నంటే నేను ఇవి రెండు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ బై డిఫాల్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా రన్ చేస్తాను. ఒక సింగిల్ ఎంప్లాయీకి రన్ చేద్దాంలేండి, అందరికీ రన్ చేయడం కాదు. ఆర్ ఎల్స్ వీ కెన్ రన్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ గెస్. ఓకే, సో వన్స్ రన్ చేసిన తర్వాత వీళ్ళల్లో కరెక్ట్ గా డేటా ఉందనుకుందాం. లైక్ యాబ్సెన్స్, టైం మేనేజ్మెంట్, అంటే టైం షీట్ కూడా కరెక్ట్ గా ఎంటర్ చేస్తారు. ఈవెన్ ఎట్లా కూడా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంటే అన్ని అవర్స్ కి పేమెంట్ అవుతుంది. ఓకేనా, మై క్లయింట్ గ్రూప్ వెళ్ళి ఇక్కడ పేరోల్ మాడ్యూల్, పేరోల్ మీద క్లిక్ చేయాలి. పర్సన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ ఉన్నవి పే స్లిప్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఫ్లో సబ్మిషన్ అండ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ క్యాలిక్యులేట్ క్విక్ పే అని ఉంది చూడండి. ఇది వచ్చేసి మనము సింగిల్ ఎంప్లాయీకి పే చేయాలంటే క్యాలిక్యులేట్ క్విక్ పే రన్ చేస్తాము. వన్స్ రన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. పర్సన్ రిజల్ట్స్, ఈ బ్యాలెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మనకు మెయిన్ వచ్చేసి సబ్మిట్ ఫ్లో. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫ్లో సబ్మిట్ చేయాలంటే ఈ ఆప్షన్. వన్స్ దాన్ని చెక్ చేసుకోవాలి స్టేటస్ అంటే ఇక్కడ వ్యూ ఫ్లోస్ ఆప్షన్ అని చూడండి, ఇది యూజ్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనం సబ్మిట్ చేద్దాం. ఎల్డీజీ అనేది మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఏ ఎల్డీజీకి రన్ చేస్తున్నారు అనేసి. మనం ఇక్కడ యుఎస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఐబిఎం కన్సల్టింగ్ తీసుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఫ్లోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిందంటే క్యాలిక్యులేట్ పేరోల్ కాబట్టి చూడండి, క్యాలిక్యులేట్ పేరోల్ సెర్చ్ చేసినప్పుడు వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ద క్యాలిక్యులేట్ పేరోల్. ఫ్లో నేమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేను ఏం చేస్తున్నానంటే మౌలి కాబట్టి ఎంఆర్ అని ఇస్తున్నాను. ఎంవి అని అండర్స్కోర్ క్యాలిక్యులేట్ పేరోల్. ఇది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఎనీ నేమ్ యూ కెన్ క్యాలిక్యులేట్ పేరోల్. ఈ రోజు డేట్ ఇస్తాను 06/09/20 అని. దెన్ పేరోల్, ఏ పేరోల్ కి మనం రన్ చేస్తాం. ఇక్కడ చాలా ఉంటాయి అనమాట, ఇది మ్యాండేటరీ. సో పేరోల్ అంటే కొందరికి చూడండి ఇక్కడ లిస్ట్ ఎలా ఉంటుందంటే ఇది ముందుగా కాన్ఫిగరేషన్. పేరోల్ ఏం లేదు అంటే ఇది మ్యాండేటరీ ఆప్షన్. బట్ ఈ ఐబిఎం ఎల్డీజీ కింద వాళ్ళు ఏ పేరోల్ కూడా క్రియేట్ చేయాలి. సో వేరే ఎల్డీజీ సెలెక్ట్ చేసుకో. ఓపెన్ అట్లీస్ట్ రీసెంట్ గా ఏదైనా ఒక ఎంప్లాయీకి శాలరీ రన్ చేశారేమో చూద్దాం. అదే ఎంప్లాయీని క్లిక్ చేసుకొని మనం టెస్ట్ ఎందుకంటే ఈ డెమోలు అన్నింటిలో ఉండవు, అది పెద్ద ప్రాబ్లం. ఎంప్లాయీని క్రియేట్ చేసిన తర్వాత ఈ పేరోల్ కి అతను ఎలిజిబుల్ అది కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో రీసెంట్ గా ఎవరికి రన్ చేశారో చూస్తే సరిపోతుంది. వ్యూ ఫ్లోస్ లో చేద్దాం. ఇక్కడ ఎక్కడన్నా పే స్లిప్ రిలేటెడ్ ఏదైనా ఉందా చూద్దాం. పే స్లిప్, జనరేట్ పే స్లిప్. క్లిక్ ఆన్ దిస్. మనం చెక్ చేసుకోవచ్చు ఏ ఎంప్లాయీస్ రన్ చేశారు ఏంటి.
ఒకే ఎంప్లాయీకి రన్ చేశారు పే స్లిప్. ఈ ఎంప్లాయీకి రన్ చేశారు. ఈ డీటెయిల్స్ పే స్లిప్ కావాలంటే మనం ఇక్కడ యాక్సెస్ చేస్తే అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అటాచ్మెంట్ అంటే డైరెక్ట్ గా మనకు పే స్లిప్ అనేది వస్తుంది. ఓకే, ఇది యూకే పే స్లిప్ అని ఉంది. జస్ట్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ పేస్ట్ చేసి మనం సేమ్ ఎంప్లాయీకి రన్ చేద్దాం. పేరు రన్ చేశారు. ఇందులో లెజిస్లేటివ్ డేటా గ్రూప్ ఏముంది, ఎంప్లాయీ జోహో కంపెనీ. నేమ్ మెన్షన్ చేయదు. ఎంప్లాయర్ నేమ్ చూద్దాం, జోహో కంపెనీ ఏదన్నా. పే స్లిప్ కాకుండా క్యాలిక్యులేట్ పేరోలో చూస్తాను డైరెక్ట్. క్యాలిక్యులేట్ పేరోల్ రన్ చేసుకుంటాం. ఓకే, సో పారామీటర్స్ చూస్తే సరిపోతుంది. వాళ్ళు ఏ పారామీటర్స్ యూజ్ చేశారు, ఇది కూడా ఒకే ఎంప్లాయీకి రన్ అయింది. మేబీ పిఆర్జీ యూజ్ చేసి ఉండొచ్చు, బట్ వీ నీడ్ పారామీటర్స్. ఇక్కడ పారామీటర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, పేరోల్ వచ్చేసి మంత్లీ పేరోల్ అనేది తీసుకున్నారు. ఓకే, వి విల్ ఆల్సో టేక్ దిస్, బట్ ఎల్డీజీ సెలెక్ట్ చేసుకున్నారు. మంత్లీ పేరోల్ try to skip that LDP. Not identified. ఇప్పుడు రన్ చేశారు రీసెంట్ గా వాళ్ళు, ఫిబ్రవరిలో రన్ చేశారు. సబ్మిషన్ డేట్ 5/9, ఎస్టర్డే ఓన్లీ దే సబ్మిటెడ్. ఇక్కడ ఎల్డీజీ అనేది మ్యాండేటరీ, ఆ ఎల్డీజీ లేకపోవడం ప్రాబ్లం. రన్ చేశారు. ఓకే, ఈ ఎంప్లాయీ నెంబర్ తో చెక్ చేద్దాం ఎల్డీజీ లో ఉన్నాడు ఎంప్లాయీ. సో సేమ్ పర్సన్ కి మనం కూడా రన్ చేద్దాం. సింగిల్ పర్సన్ కే రన్ చేస్తారు వాళ్ళు. సింగిల్ పర్సన్ రన్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ పేరు రన్ చేస్తారు. సార్ ఇదే ఉంది, we are not able to search. కొన్ని 50 సింగిల్ ఎంప్లాయీకి రన్ చేస్తానికి ట్రై చేద్దాం. సబ్మిట్ ఫ్లో.
తీసుకోవాలి. యుఎస్ లెజిస్లేటివ్ గ్రూప్ చూద్దాం. ఓకే. రోల్ బిల్. ఓకే. ఈ పర్సన్ కి రన్ చేద్దాం. ఒక సింగిల్ ఎంప్లాయీకి రన్ చేద్దాం. 0906 ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి ఈ వీక్ రన్ చేసి చూద్దాం శాలరీస్ ఉన్నాయి లేవో. ఇక్కడ పేరోల్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఉన్నవంతా కూడా ఎంప్లాయీ నెంబర్స్ అన్నమాట. ఏదో ఒక ఎంప్లాయీకి రన్ చేసుకోవచ్చు. మనం అజియో అనే నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఓకేనా. క్యాలిక్యులేట్ క్విక్ పే కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ క్విక్ పే ప్రీ పేమెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పర్ మన లిస్ట్ లో ఏంటంటే ఫస్ట్ క్విక్ పే తర్వాత పేరోల్ ఆర్ క్విక్ పే తర్వాత ప్రీ పేమెంట్ సబ్మిట్ చేయాలి. ఆ రెండు ప్రాసెస్ ఇక్కడ కవర్ అయిపోతాయి అనమాట. తర్వాత ఆర్కేవ్ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేయాలి మనం. రిఫ్రెష్ ఇలా రిఫ్రెష్ చేస్తుంటే ఇన్ ప్రోగ్రెస్ ఉన్న క్లిక్ అనేది కంప్లీట్ అవుతుంది. మీద క్లిక్ చేస్తే చూడండి ఇలా ఇన్ ప్రోగ్రెస్. ఓ సారీ, ఇది మళ్ళీ మనం సబ్మిట్ చేయాలి. సారీ, మీద క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. కాన్ఫిగరేషన్స్ ఏమి లేవు ఇంకా. అట్లీస్ట్ ఎంప్లాయీ నెంబర్ పర్సన్ పర్సన్ సర్చ్ ఫర్ పర్సన్. ఇలా తీసుకోవడం బెస్ట్. సో బై డిఫాల్ట్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఈ పర్సన్ కి క్యాలిక్యులేట్ గ్రూప్ వేరే డిఫరెంట్ నావిగేషన్ నుంచి రన్ చేస్తున్నాను. పేరోల్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటే జోహో మంత్లీ పేరోల్ అనేసి, పీరియడ్ నేమ్ వచ్చేసి 6/20/23 క్యాలెండర్ మంత్ తీసుకుంది. అంటే ఇది వాళ్ళు మంత్లీ ఒకటి కాబట్టి పేరోల్ ఇది మంత్లీ రన్ చేస్తున్నారు. సో లెట్స్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి మంత్లీ స్టార్ట్స్ కాబట్టి ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6th మంత్ అవుతుంది అనమాట ఈ క్యాలెండర్ ఇయర్ కి. అందుకని ఇక్కడ 6 అనే నెంబర్ వచ్చింది. 6/20/23. ఓకే, ఇది మంత్లీ పేరోల్ రన్ చేస్తున్నాము. అతనికి బై డిఫాల్ట్ ఈ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి అనమాట. ఇవన్నీ రన్ చేస్తాయి. ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ అతనికి శాలరీ స్ట్రక్చర్ లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు శాలరీ లెట్స్ 1 lakh అనుకోండి. సో 1 lakh ని మళ్ళీ చూపిస్తారు కదా. సో 1 lakh లో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్, నథింగ్ బట్ అవే అనమాట. ఇదంతా రెగ్యులర్ ఎర్నింగ్. ఓకే, చూడండి బేసిక్ శాలరీ ఎంత ఉంది, మెడికల్ ఎంత ఉంది, అండ్ దెన్ స్పెషల్ పే ఎంత ఉంది. ఓకే, సో అతని హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు. రకరకాలు ఇవన్నీ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేసాం కాబట్టి జనరల్ గా ఏముంటాయంటే బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ అలవెన్స్ ఉంటాయి. ఆ తర్వాత స్పెషల్ ఎర్నింగ్స్ అంటూ ఉంటాయి. సో శాలరీ ఐ మీన్ టాక్సేషన్ కట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయీకి చాలా క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ బేసిక్ అని ఉంది, బేసిక్ శాలరీ అగైన్ పెట్టారు, ట్యాక్స్ అని ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ లో మీకు ఇన్ని ఉండవులేండి. సో వెరీ ఫ్యూ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్ అని. సో జస్ట్ ఎగ్జాంపుల్ అజంప్షన్ చేసుకోండి ఒక ఎంప్లాయీకి శాలరీ ఎలా రన్ చేయాలనేసి. జస్ట్ నావిగేషన్ అండ్ సబ్మిట్ చేయండి. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది. క్యాలిక్యులేట్ క్విక్ పే రన్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రీపేమెంట్, ఆ తర్వాత ఆర్కేవ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇది కూడా క్యాలిక్యులేట్ పే రోల్ ప్రాక్టీస్ చేయకండి, క్విక్ పే రన్ చేయండి సార్. సింగిల్ ఎంప్లాయీని మొత్తం టెస్ట్ చేసుకునేదాన్ని కూడా మీకు ఈజీగా ఉంటుంది. సెప్టెంబర్ మంత్ కి అతనికి శాలరీని రన్ చేస్తున్నాం. బేసిక్ గా సెప్టెంబర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఆగస్ట్ కి రన్ చేస్తుంటే బాగుండేదేమో. 5th క్యాలెండర్ మంత్ బాగుండేది. వచ్చి అతని గ్రాస్ పే, నెట్ పే, టోటల్ డిడక్షన్ అంతా కూడా చూపిస్తుంది ఇక్కడ.
ఓకేనా? ఈ గ్రాస్ పే సాలరీ డీటెయిల్స్ వచ్చి మనం మళ్ళీ అప్లికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. నెట్ పే వచ్చేసి టోటల్‌గా 37,961 జీబీపీ అంటే యూకే కరెన్సీలో చూపిస్తుంది. ఓకే. సో, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్విక్ పే కంప్లీట్ అయిపోయింది. ఓకే. అతని స్టేట్‌మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే క్విక్ పే మీద వ్యూ ఎస్ఓఐ ఉంటది. స్టేట్‌మెంట్ ఆఫ్ ఎర్నింగ్స్ అనే ఆప్షను. బ్యాకొచ్చిన తర్వాత పర్సన్ నంబర్ గుర్తుందా? ఓకే. పర్సన్ రిజల్ట్స్ చూద్దాం. పర్సన్ నంబర్ ఆల్రెడీ క్విక్ పే రన్ చేసేసాం కాబట్టి ఇక్కడ చెక్ చేయొచ్చు. కాలిక్యులేట్ క్విక్ పే రన్ చేసాము ఇవాళకి. సో, ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రీపేమెంట్ రన్ చేయాలి. అలాగే ఆర్‌కే కూడా రన్ చేయాలి. కాబట్టి బ్యాక్‌కెళ్ళి సబ్మిట్ పేరోల్. సబ్మిట్ ఏ ఫ్లో. సో, ఈ ఎల్‌డీజీ ప్రాబ్లమ్ ఉంది. కాలిక్యులేట్ ప్రీపేమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరోల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఇది జోహో ఓన్లీ కాలిక్యులేట్ క్విక్ పే మాత్రమే ప్రాసెస్. అట్‌లీస్ట్ ఒక ప్రాసెస్ రన్ చేసి చూద్దాం అనుకుంటే కుదరడం లేదు. ప్రాసెస్ ప్రాసెస్. వ్యూ ఫోర్స్‌లో అయినా మనకు క్విక్ పే ఇప్పుడు మనం రన్ చేసింది ఉంటది. ఇంతకు ముందే క్విక్ పే ఇది రన్ చేసాం కంప్లీట్ అయింది కాబట్టి ఇదొకటి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంటుంది. అండ్ దెన్ మీరు స్టేట్‌మెంట్ ఆఫ్ ఎర్నింగ్ అంటామనమాట. ఎస్ఓఐ అంటే ఇదైనా వెరిఫై చేసుకోవచ్చు మీరు. వ్యూ ఎస్ఓఐ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది కరెక్ట్‌గా. అతనికి గ్రాస్ పే, నెట్ పే, డిడక్షన్స్ డీటెయిల్స్. బట్ ఇది యాక్చువల్‌గా మనం రన్ చేసేసి పేమెంట్ చేసినట్టు కాదు కదా! ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్స్‌కి తీసుకెళ్ళాలి. పేమెంట్ వరకు రన్ చేసాము. బట్ పే స్లిప్ ఇంకా జనరేట్ చేయలేదు అతనికి. ఓకే. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అదంతా ఫైన్. బట్ అట్‌లీస్ట్ ఆర్‌కేవ్ పీరియాడిక్ పేరోల్ అని రన్ చేస్తే ఈ టేబుల్స్‌లో స్టోర్ అవుతాయి. ఇవి ఆర్‌కేవ్ టేబుల్స్ అంటాం వీటిని. ఓకే. ఈ పే రన్ రిజల్ట్స్ అనేది వన్స్ రన్ రిజల్ట్ అనేది రన్ అయిపోతే ఈ టేబుల్‌లో స్టోర్ అవుతుంది వాళ్ళకి. పే రన్ రిజల్ట్స్ వాల్యూస్ ఆర్‌కేవ్ టేబుల్స్‌లో స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో, ఆ ప్రాసెస్ సబ్మిట్ చేస్తే చూద్దామనుకుంటున్నా. గ్రాస్ పేలు ఏమున్నాయి, నెట్ పేలు, డిడక్షన్స్ మీరు ఎక్స్పాండ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చనమాట. మెడికల్, స్పెషల్ పే, బేసిక్ సాలరీ ఈ 3 ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఎంప్లాయీ సాలరీస్‌ని. నెట్ పే ఎంతొచ్చింది? ఓకే. ఏమేమి డిడక్షన్స్, టాక్స్ డిడక్షన్స్ ఏం కట్టాయని కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ యూ ఎక్స్పాండ్ దిస్ బటన్ ఓకే. పేయి కొంచెం ఎన్ఐ ఎంప్లాయీ అనేది కొంచెం కట్టయింది. ఇక్కడ జోహో పెన్షన్ స్కీమ్ కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కట్టయింది. ఇవన్నీ పోను నెట్ పేమెంట్ వచ్చింది. ప్రాసెస్ ఓకే. పేరోల్ మంత్లీ కన్సాలిడేషన్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటాం. ఓకే. పేరు చెక్ చేద్దాం.
సేమ్ ఎంప్లాయీని ఒకసారి అప్లికేషన్లో చెక్ చేసి చూస్తాను, అతనికి ఏది ఎల్డీజీ అటాచ్ అయిందో. నాట్ ఎంప్లాయీ నెంబర్. ఎల్డీజీ నేమ్ కోసం ట్రై చేస్తున్నాను, ఎక్కడ అటాచ్ చేయాలి. యూకేలోని కరెక్ట్ గా ఉంటుంది నేమ్, బట్ ఆ నేమ్ అనేది ఐడెంటిఫై అవ్వట్లేదు ఎగ్జాక్ట్. లెజిస్లేటివ్ డేటా గ్రూప్, జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ రన్ చేయాలి మనం. జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం రన్ చేసాం కాబట్టి ప్రీ పేమెంట్స్ రన్ చేస్తున్నాం. ప్రీ పేమెంట్స్ క్యాలిక్యులేట్ ప్రీ పేమెంట్. జస్ట్ సింపుల్ నేమ్ ఇస్తున్నాను. పేరోల్ వచ్చేసి మనకు జోహో ఉంది కదా, జోహో మంత్లీ. ఇప్పుడు మనకు ఎన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. ఓకే, సో మ్యూట్ లో ఉండండి. పీరియడ్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఇవాళ డేట్ ఇస్తున్నాము. ఎండ్ డేట్ ఈజ్ ఆల్సో టుడేస్ డేట్. ఇవేం అవసరం లేదు. సో ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రీపేమెంట్ కూడా సెకండ్ ఫ్లో కూడా రన్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్సన్ నెంబర్ ఇక్కడ తీసుకుంటుంది పర్సన్. ఎందుకంటే మనం ఆల్రెడీ క్విక్ రన్ చేసాం కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ రికార్డు. కాస్టింగ్ స్క్రీన్ లో ఉంది ఎల్డీజీ. ఓకే, కాస్టింగ్ ఫర్ ఏ పర్సన్ స్క్రీన్ చూస్తారంటే లెజిస్లేటివ్ కి సేమ్ పర్సన్ కి మనం రన్ చేస్తాం. ఓకే, ఫర్ రికార్డ్స్, ఓకే దిస్ మే హ్యాపెన్స్ బికాస్ ద ఫ్లో డస్ నాట్ సపోర్ట్ ద రికార్డ్ యాక్షన్. ఫైన్, నో ప్రాబ్లం. ఫ్లో అనేది ఎగ్జాక్ట్ గా రికార్డ్ అనేది చూపించదు, బట్ రీపేమెంట్స్ అయితే చేసాము. ఆర్కేవ్ రాస్తున్నాం, ఆర్కేవ్ పీరియాడిక్ submitted process, archive periodic payroll process. Payroll, Joho, monthly payroll. Process transaction.
is legislative. If you click on that expand button, ఇక్కడే వస్తుంది మనకు టీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ ఆటోమేటిక్గా ఏది తీసుకోవాలనేసి అన్నెసరీ మనం సేఫ్ ట్రై చేస్తాం అనమాట. ఆర్కే కూడా ఆర్కేలో కంపల్సరీ షో చేయాలి. మేబీ కన్సాలిడేషన్ గ్రూప్ మనం మిస్ చేస్తున్నట్టు. ఎక్కడో ప్రాసెస్ ఒకటి కరెక్ట్ గా పిక్ అవ్వలేదు ఎంప్లాయీని. సేమ్ ఎంప్లాయీకి రన్ అవ్వడం లేదు. ఎక్కడ మిస్ చేస్తాం. ఈ కన్సాలిడేషన్ గ్రూప్ ఏమన్నా డేట్ ఎంత 29/9/2088. ఓకే, మేబీ డేట్స్ సరిగా ఇవ్వలేదు. ఇంకొకసారి అంత ప్రాసెస్ పేమెంట్స్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సెకండ్ అనే నెంబర్ ఇచ్చేసి జాబ్ పేరు అండ్ దెన్ డేట్స్ చూడండి. ఏ డేట్స్ ఇచ్చాం వాటికి 29/9/28 స్టార్ట్ డేట్. ఎండ్ డేట్ వచ్చేసి 28 ఇస్తాను. మంత్ లాస్ట్ డేట్ ఇస్తున్నాను. అంటే కన్సాలిడేషన్ గ్రూప్ బై డిఫాల్ట్ ఇక్కడ ఏంది ఇచ్చాము అదే. ఇఫ్ ఫ్రమ్ కన్సాలిడేషన్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఏదైనా ఉంటే అది కూడా సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్ గ్రూప్. ఫస్ట్ ప్రాసెస్ లో మనం ఏ కన్సల్టేషన్ గ్రూప్ ఇచ్చామో సేమ్ పారామీటర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ నేను పిక్ చేయట్లేదు. సో అందుకే మళ్ళీ ప్రాసెస్ ని రీరన్ చేస్తున్నాను పేమెంట్ ఆర్కే. ఎందుకంటే ఈచ్ స్టెప్ లో మనం ఎవరికైతే పేరోల్ రన్ చేస్తామో అదే ఎంప్లాయీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండాలన్నమాట స్టెప్ బై స్టెప్. ఆర్కేవ్ లో కూడా కనపడలేదు ఎంప్లాయీ నెంబర్ అంటే, సో ఎక్కడ మిస్టేక్ చేసామో క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు ఆ ఎంప్లాయీ రికార్డ్. అందుకే మళ్ళీ గో బ్యాక్ వెళ్ళి పేమెంట్స్ రన్ చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ పేరోల్ ఆర్కేవ్ రన్ చేస్తాను. పేమెంట్ కంప్లీట్ అయింది. నౌ యూ కెన్ సీ ద ఎంప్లాయీ నెంబర్. ఓకే, సేమ్ ఎంప్లాయీకి మనం రన్ చేసాం కాబట్టి అదే ఎంప్లాయీ ఇక్కడ కూడా పిక్ అయింది. ఇప్పుడు ఆర్కేవ్ పీరియడిక్ పేరు స్టార్ట్ డేట్ 28 అండ్ ఎండ్ డేట్ ఆల్సో 28. ఈ మంత్ కి సాలరీ పే చేస్తున్నాం కాబట్టి కన్సాలిడేషన్ అంటే డిఫాల్ట్ the same parameters. ఈ 3 స్టెప్స్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాం. ఈ 3 స్టెప్స్ నెక్స్ట్ రిమైనింగ్ ఈ 2 స్టెప్స్ ఫినిష్ కూడా చేయాలి. ఓపెన్ చేయండి. హియర్ యూ కెన్ సీ ద ఎంప్లాయీ నెంబర్. సక్సెస్ కూడా అయింది. సో కాసేపు రీఫ్రెష్ చేస్తే ఓకే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఎంప్లాయీ నెంబరే వస్తుంది. ఎంప్లాయీ నెంబర్ మళ్ళీ మిస్ అవ్వకూడదు. ఓకే, ఆర్కే కూడా పేమెంట్స్ ఈఎఫ్టి పేమెంట్ ప్రాసెస్ రన్ చేస్తుంది. సబ్మిషన్ ఇక్కడ పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. మనకు మ్యాండేటరీ ఉన్న సెలెక్ట్ చేసుకుందాం. మంత్లీ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. కన్సాలిడేషన్ గ్రూప్
ఇక్కడ పేమెంట్ మెథడ్ చూడండి, ఆర్గనైజేషన్ పేమెంట్ మెథడ్, థర్డ్ పార్టీ పేమెంట్, డైరెక్ట్ డిపాజిట్, బ్యాంక్ పేమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ యాజ్ పర్ మ్యాండేటరీ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను సంథింగ్ ఏబిసి బ్యాంక్స్ పేమెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. కన్సల్టేషన్ వచ్చేసి డిఫాల్ట్, బ్యాక్స్ ప్రాసెసింగ్ డేట్ వచ్చేసి ఏదో నెక్స్ట్ వీక్ డేట్ ఏదైనా తీసుకోండి. పేమెంట్ ప్రాసెస్ డేట్ అనమాట ఇది. సబ్మిట్. ఈ ఈఎఫ్టి పేమెంట్ అనేది అంత నాట్ మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట. పే స్లిప్ కి ఇట్ నాట్ ఏ డిపెండెంట్ ప్రాసెస్. వన్స్ ఆర్కేవ్ అయిపోయిన తర్వాత పే స్లిప్ రన్ చేసుకో డైరెక్ట్ గా. ఈఎఫ్టి పేమెంట్ మ్యాండేటరీ కాదు. ఈఎఫ్టి వచ్చేసి జస్ట్ ఎన్ని డైరెక్ట్ పేమెంట్స్ ఉన్నాయనేది జస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. చెక్ పేమెంట్స్ కూడా రన్ చేస్తుంటారు. ఎన్ని చెక్ పేమెంట్స్ మనం జస్ట్ ఒక ఎంప్లాయీకి రన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మనకి ఏమంత డిపెండెన్సీ లేదు. సో ఇది రన్ అవుతూ ఉంటుంది. మనం పే స్లిప్ కూడా రన్ చేసుకోవచ్చు ప్యారలల్. జనరేట్ పే స్లిప్ అంటే పేరు రిలేషన్షిప్ గ్రూప్ అవసరం లేదు. ఈ జస్ట్ ఏంటంటే ఎంతమంది ఎంప్లాయీస్ కి రన్ చేస్తున్నాం అనే దానికి పేరు రిలేషన్షిప్ గ్రూప్ అన్నమాట. సో మనం ఒక ఎంప్లాయీకి కాబట్టి అది అసలు రన్ చేయాల్సిన యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాన్ఫిగరేషన్ గ్రూప్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ వ్యూ ఫ్లోస్ లో మనం చూడొచ్చు. 2 ఫ్లోస్ ను కూడా సబ్మిట్ చేసాం కాబట్టి వ్యూ ఫ్లోస్ లో సెర్చ్ చేసుకో. పే స్లిప్ ఇక్కడ రన్ అవుతుంది. ఈఎఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆన్ దట్ ఈఎఫ్టీ ఇక్కడ ఏం కనిపించలేదు, బట్ దట్స్ ఓకే. ఈఎఫ్టీ మనకి అంత మ్యాండేటరీ కాదులేండి. మనకి మెయిన్ వచ్చేసి పే స్లిప్ లో ఎంప్లాయీ రికార్డ్ కనిపించాలి. అప్లికేషన్ లో ఆ పే స్లిప్ ని చెక్ చేసుకోండి. ఎంప్లాయీ వచ్చింది. రిఫ్రెష్. సక్సెస్ అయినట్టు చూపిస్తుంది, బట్ ప్రాసెస్ కంప్లీట్ లోనే ఉంది కాబట్టి ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి రిఫ్రెష్ చేయండి. విత్ ఇన్ ఏ మినిట్ లో ఇది కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ వీ కెన్ చెక్ ద సాలరీ డీటెయిల్స్ ఫర్ దిస్ ఎంప్లాయీ. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంది మీకు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఫ్లో రాంగ్ గా సబ్మిట్ చేశారు, ఇప్పుడు మనం ముందు ఒకటి రన్ చేస్తాం, వాటిలో డేటా లేదు కదా. సో మనం రోల్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా ఎంఈపీపీ అనేది రన్ చేసాం చూడండి, ఇందులో డేటా ఏం రాలేదు కదా. సో ఈ ఫ్లో మనం తప్పుగా రన్ చేసాం, పారామీటర్స్ కరెక్ట్ గా ఇవ్వలేదు. సో దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. యాక్షన్స్ మీద టాప్ రైట్ లో టాప్ రైట్ క్లిక్ చేసి రోల్ బ్యాక్ అని క్లిక్ చేశారంటే సరిపోతుంది. ఓకేనా. ఏదైనా ప్రాసెస్ మీరు రాంగ్ గా సబ్మిట్ చేస్తుంటే కూడా ఇమీడియట్ గా రోల్ బ్యాక్ చేసి ఇచ్చనమాట. ఓకే. రోల్ బ్యాక్ అయినప్పుడు దాని చూడండి ఇప్పుడు మళ్ళీ రన్ అవుతుంది. ఎంఈపీపీ అనేది రన్ అవుతుంటుంది. నథింగ్ బట్ రోల్ బ్యాక్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకేనా. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుసు పే స్లిప్ ఎలా ఉంటుందో. పే స్లిప్ ఈ స్టిల్ అని ప్రీపే చూడండి. ఇప్పుడు దీన్ని ఐకాన్ చూడండి ఎలా ఉందో, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ స్టేటస్ కూడా కరెక్టెడ్ ప్రాసెస్ అని పడుతుంది, అంటే రోల్ బ్యాక్ చేసేసారు ప్రాసెస్. అప్పుడు స్టేటస్ మార్పు కంప్లీటెడ్ అని కాకుండా కరెక్టెడ్ ప్రాసెస్ అని వస్తుంది. పే స్లిప్ ఈ స్టిల్ అని అటాచ్మెంట్ జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ అయితే అయిపోయింది అనమాట. కావాలంటే మనం ఎంప్లాయీ రికార్డులోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ రికార్డు ఉంది కదా. ఇక్కడ మనం పే స్లిప్ చూడొచ్చు. వ్యూ పే స్లిప్ మేబీ ఇంకా అప్లోడ్ అయ్యి ఉండదు ఈ సెప్టెంబర్ మంత్ది. ఇక్కడ జస్ట్ సర్చ్ బటన్ మీద మొత్తం ఎన్ని పే స్లిప్లు ఉన్నాయి అన్ని డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకేనా. జనవరి మంత్ మాత్రమే ఉంది ఈ పే స్లిప్. ఓకేనా. ఇక్కడ కూడా సెప్టెంబర్దే అటాచ్ అవ్వలేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇంకా రన్ అవుతూనే ఉంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మంత్లీ పే స్లిప్ 2 టోటల్ రికార్డ్స్ 1 సక్సెస్ అయింది. సో ఆ టోటల్ రికార్డ్స్ ఏంటనేది ఒక ఎంప్లాయీ కూడా ఉంది ఇక్కడ. ఈ ఎంప్లాయీ ఇంకా
జనరల్ గా ఈ పర్సన్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట, ఎంతమంది ఎంప్లాయీకి పే స్లిప్ వచ్చిందని. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, అదర్వైజ్ ఇవి డిస్ప్లే అవ్వడం లేదు. సో అందుకోసమే వెయిటింగ్. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Status ఒకటి ఉంది. అంటే సక్సెస్ అయింది, టోటల్ 2 రికార్డ్స్ లో ఒకటి సక్సెస్ అయింది, ఒకటి స్టిల్ పెండింగ్. అంటే మనం మాత్రమే కాదు కదా, ఆర్కేవ్ రన్ చేసి ఉంటుంది. ఈ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళు ఎవరెవరో రన్ చేస్తుంటారు ఆర్కేవ్. సో ఆర్కేవ్ ఇన్ఫర్మేషన్, ఆ టేబుల్ లో ఎంతమంది ఎంప్లాయీస్ పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం పే స్లిప్ ప్రాసెస్ రన్ చేయడం వల్ల అన్ని కూడా పికప్ అవుతాయి. పికప్ అయి అందరికీ పే స్లిప్లు జనరేట్ అవుతాయి. మనం ఎందుకంటే పర్టికులర్ గా ఈ పర్సన్ కి పే స్లిప్ అని రన్ చేయలేదు నేను. సో బై డిఫాల్ట్ ఆ ప్రాసెస్ నే రన్ చేశాను అనమాట. ఆ టేబుల్ లో ఎంతమంది ఉన్నారో అన్ని కూడా పిక్ చేసుకొని ప్రాసెస్ చేస్తాను. సో పే స్లిప్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ చేయడానికి. కంప్లీట్ అయితే ఓకే, మళ్ళీ ఇంకొక ఎంప్లాయీని కానీ తీసుకుందాం అనుకోండి ప్రాసెస్ చేయడానికి, వాట్ ఐ విల్ డూ, నేను క్యాన్సిల్ చేసేసి ఆ పర్టికులర్ ఎంప్లాయీకి మాత్రమే పే స్లిప్ రన్ చేస్తాను. కేసు ఇప్పుడు కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ కూడా టైం తీసుకుంటే. ప్రాసెస్ రన్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ అవుట్పుట్ అండ్ లాగ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఎన్ని ప్రాసెస్ లో రన్ అవుతున్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా సబ్ ప్రాసెస్ అంటే ఇవన్నీ కూడా ఓకే, చైల్డ్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయినాయి. లాస్ట్ జనరేట్ అవుట్పుట్ ఇది కూడా కంప్లీట్ అయింది. ఓకే, అండ్ దెన్ సబ్ ప్రాసెస్ ఏది రన్నింగ్ లో ఉందంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా కూడా సబ్ ప్రాసెస్ రన్ లో ఉన్నాయి. మేబీ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రాసెస్. జస్ట్ సింగిల్ ఎంప్లాయీకి రన్ చేసుకునే సరిపోయింది అది. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ వన్ మోర్ జనరేట్ పే స్లిప్ ప్రాసెస్ ఫర్ దట్ ఎంప్లాయీ అలోన్. ఓకే, సెక్షన్ కదా. ఆ ఒక్క పర్సన్ కి రన్ చేయాలంటే ముందుగా మనము పిఆర్జీ అనేది క్రియేట్ చేస్తాం, పేరోల్ రిలేషన్షిప్ గ్రూప్ అంటాము. ఆ ఒక్క పర్సన్ కి సపరేట్ గా రన్ చేయాలి కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉంటుంది మనకు ఆబ్జెక్ట్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ లో. ఆబ్జెక్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసి సెర్చ్, ఇక్కడ న్యూ ఐకాన్ తీసుకోండి, న్యూ సెర్చ్ ఆబ్జెక్ట్ గ్రూప్. నేమ్ వచ్చేసి నేను ఏ పర్సన్ కి అయితే రన్ చేస్తున్నానో ఆ పర్సన్ నెంబర్ ఇస్తున్నాను. పిఆర్జీ అండర్ పర్సన్ నెంబర్. ఎల్డీజీ వచ్చేసి మనకు తెలుసు, జీబీ, జీబీతో స్టార్ట్ అయింది కదా. జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ ఎల్డీజీ. జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్. ఓకే, టైప్ వచ్చేసి పిఆర్జీ, పేరోల్ రిలేషన్షిప్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. స్టాటిక్ సెలెక్ట్ చేసుకోండి, ఒకే పర్సన్ కి మనం తీసుకుంటున్నాం. ఓకే, ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ పేరోల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎంప్లాయీ నెంబర్ కాబట్టి ఈ ఎంప్లాయీ నెంబర్ని సెలెక్ట్ పర్సన్ నెంబర్ ప్లేస్ లో ఇచ్చేసి సెర్చ్ చేస్తే పర్సన్ మనకు డిస్ప్లే అవుతుంది. పేరోల్ రిలేషన్షిప్ నెంబర్ కూడా పెట్టామండి.
మేబీ స్టార్ట్ డేట్ ఏమన్నా డిఫరెంట్. ఓకే, జీబీ అనేది సరిగ్గా సెలెక్ట్ అవ్వలేదు, ఓన్లీ జీబీ అనేది సెలెక్ట్. 10 minutes డిలే అవుతుంది క్లాసు, ప్లీజ్ వెయిట్. పిఆర్జి అంటే జీవి లెజిస్లేటివ్ గ్రూప్. ఇప్పుడు ఓకే, జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ సెలెక్ట్ అయింది. 6922. ఓకే, ఇలా పర్సన్ సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి పర్సన్. సో ఈ ఒక పర్సన్ మాత్రమే మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ పిఆర్జీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ ఫ్లో లోకి వెళ్ళి పే స్లిప్ ని ఇంకొకసారి సబ్మిట్ చేద్దాం ప్రాసెస్. సబ్మిట్, సారీ, ఓకే, సబ్మిట్ ఫ్లో లెజిస్లేటివ్ వచ్చేసి ఏబి legislative data group and then generate base process. Okay, generate payslip process. Then MV payslip one is ఇక్కడ. So start date, date, and then end date is also payroll, job monthly payroll. ఓకే, ఇక్కడ పిఆర్జీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పిఆర్జీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పర్టికులర్ పిఆర్జీ నేను ఏదైతే క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ పర్సన్ కి మాత్రమే రన్ అవుతుంది పే స్లిప్. సో 2 రికార్డ్స్ 3 రికార్డ్స్ అలా తీసుకునే ఛాన్సెస్ జస్ట్ వీళ్ళకి మాత్రమే రన్ అవుతుంది. ఈ ఒక అయింది. ఇది పిఆర్జీ బెనిఫిట్ అన్నమాట. మీరు ఎవరికైతే రన్ చేసుకున్నాం ఆ పర్సన్ కి పిఆర్జీ. సో 5-6 మంది ఎంప్లాయీలు క్రియేట్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఇక్కడ 5-6 ఇది ఓపెన్ చేసి ఎక్స్ట్రా పర్సన్ నెంబర్స్ అందులో యాడ్ చేసి రన్ చేస్తే వాళ్ళందరికి కూడా రన్ అవుతుంది. పిఆర్జీ బెనిఫిట్ అది. పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ మీరు రన్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్రియేట్ ఏ పిఆర్జీ అండ్ దెన్ యాడ్ దట్ ఇన్ టు యువర్ ప్రాసెస్. ప్రీవియస్ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఇక్కడ పే స్లిప్ జనరేట్ అవుతుంది, ఎల్స్ ఇట్ విల్ నాట్ జనరేట్. ఇక్కడ కూడా అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ పే స్లిప్ రాలేదు. దట్స్ ఓకే. ఇప్పుడు మనం కొత్త ప్రాసెస్ సబ్మిట్ చేసాం కాబట్టి అది కంప్లీట్ అయినా చాలు. ఆ ప్రాసెస్ ఇంకా కూడా రన్ అవుతుంది, ఫస్ట్ రన్ చేసిన పే స్లిప్. అంటే వాళ్ళు కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ రన్ చేసిన ప్రాసెస్ కి పే స్లిప్ కంప్లీట్ అయిపోయింది. ఇదే పర్సన్ మనం రన్ చేసింది చూడండి, పే స్లిప్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అప్లికేషన్ చూస్తే అటాచ్మెంట్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేద్దాం వ్యూ.
అయితే కంప్లీట్ అయినట్టే చూపిస్తాం. కావాలంటే చూడండి, ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి అటాచ్మెంట్ మీద క్లిక్ చేస్తే పే స్లిప్ ఇక్కడ జనరేట్. ఓకే, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. పే స్లిప్ ఈస్ రెడీ. ఓకే, చూడండి మనం రన్ చేస్తాము. ఈ ఈ పర్సన్ కే మనం రన్ చేసింది సెప్టెంబర్ మంత్ కి రన్ చేస్తాం కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి 30th వరకు పేమెంట్ చూడండి. బేసిక్ శాలరీ అంతా కూడా చూడొచ్చు. ఫైనల్ గా నెట్ పేమెంట్ కూడా చూడొచ్చు, ఎంత పేమెంట్ జరిగిందంతా కూడా ఇక్కడ. ఓకే, ఎర్నింగ్స్ ఇవంతా డిడక్షన్స్, ప్రీ ట్యాక్స్ డిడక్షన్స్ పోను నెట్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి 37,961. మనము క్విక్ పే రన్ చేసినప్పుడు చూసాం కదా ఈ పేమెంట్. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సేమ్ ఎంప్లాయీ పేమెంట్ కూడా. ఇంకా అటాచ్మెంట్ రాలేదు, బట్ స్టిల్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే మేబీ రావచ్చు ఇక్కడికి. ప్రాసెస్ ఇంకా రన్నింగ్ లోనే ఉంది కాబట్టి ఇంకా అటాచ్మెంట్ లేదు, బట్ మనం అయితే ప్రాసెస్ లోంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టిల్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి అటాచ్మెంట్ రాలేదు. ఓకే, మీకు ప్రాసెస్ అర్థమైంది కదా, పేరోల్ ఎలా రన్ చేస్తారు ఒక ఎంప్లాయీ అనేసి. సింగిల్ పర్సన్ కి రన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పర్సన్స్ అదే విధంగా కూడా రన్ చేసుకోవచ్చు. ఒకసారి క్యాలిక్యులేట్ పేరోల్ మల్టిపుల్ పర్సన్స్ కి ఏమన్నా వస్తుందో చూద్దాం. ఇంతవరకు మనం సింగిల్ పర్సన్ కి రన్ చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ క్యాలిక్యులేట్ పేరోల్ ప్రాసెస్ తీసుకుంటే ఇక్కడ మనకు ఎంవి క్యాల్క్ పేరోల్ అని ఇస్తున్నాము. పేరోల్ వచ్చేసి జోహో సెలెక్ట్ చేసుకుందాం. జోహో మంత్లీ పేరోల్ పీరియడ్ స్టార్ట్ వచ్చేసి ఈ మంత్ కి. ఓకే, మన పీరియడ్ మంత్. ఓకే, సెప్టెంబర్ మొత్తానికి ఈ సిస్టమ్ లో ఎంత మంది ఎంప్లాయీస్ ఎల్డిజి వచ్చేసి జీబీ కింద క్రియేట్ అయినారో వాళ్ళందరికీ కూడా శాలరీస్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వరకు ఒక ఎంప్లాయీకి మాత్రమే రన్ చేశాను, ఇప్పుడు అందరికీ రన్ చేస్తున్నాం. కన్సాలిడేషన్ ఇది రన్ టైప్ రెగ్యులర్ తీసుకొని రన్ చేసేద్దాం. పిఆర్జిఎం లేదు, డిఫాల్ట్ ఎలిమెంట్ గ్రూప్ కూడా ఏం తీసుకోవట్లేదు. డిఫాల్ట్ గ్రూప్ ఎలిమెంట్ గ్రూప్ ఏ ఎలిమెంట్ గ్రూప్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అవి మాత్రమే వీళ్ళకి ప్రాసెస్ ఉంటాయి. వెరీ సింపుల్ గా తీసుకుని అదర్వైజ్ అవసరం లేదు. అన్ని ఇప్పుడు ఈ ప్రాసెస్ రన్ చేస్తే డిఫరెన్స్ చూడండి. క్విక్ పే రన్ చేసినప్పుడు ఓన్లీ ఒక పర్సన్ కే చేసాం కాబట్టి ఆ ఒక్క పర్సన్ రన్ అయింది. ఇది ఎంతమందికి రన్ అవుతుంది చూడండి. సో సిస్టమ్ లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో ఆ జీబీ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ కింద వాళ్ళందరికీ పేరోల్ అనేది రన్ అవుతుంది. ఓకే, జస్ట్ మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ పేరోల్, రీపేమెంట్స్ ఒకసారి అని చెప్పి ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఒక ఎంప్లాయీకి చూడండి 9 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఈ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ కింద 9 ఎంప్లాయీస్ ఉన్నారు. సో 9 ఆటోమేటిక్ గా తీసుకోండి. ఆ ఎంప్లాయీస్ నెంబర్స్ అన్ని కూడా మీరు కింద చూడొచ్చు. 1, 2, 6 ఇవన్నీ. స్టేటస్ నాట్ స్టార్టెడ్, రిఫ్రెష్ అయ్యే కొద్దీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ క్యాలిక్యులేట్ పేరోల్ చేసిన తర్వాత నార్మల్ గా ప్రీ పేమెంట్స్, ఆర్కేఓ, పే స్లిప్ రన్ చేయండి. అప్పుడు 9 మంది ఎంప్లాయీస్ కి పే స్లిప్ వెళ్తుంది. ఎందుకంటే మనం పేరోల్ అనేది 9 మందికి రన్ చేసాం కాబట్టి. ఆర్కేవ్ చేస్తే ఈ 9 మంది డేటా ఆర్కేవ్ టేబుల్స్ కి వెళ్తుంది. అక్కడ నుంచి పే స్లిప్ రన్ చేస్తే 9 మందికి పే స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ టేబుల్స్ అడ్వాన్స్ ఇంకా టుమారో క్లాస్ లో చెప్తానులేండి. ఇవాళే కంప్లీట్ చేద్దాం బట్ ఇది కొంచెం టైం పట్టింది. సో ఈ క్వైరీ అంతా టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పే స్లిప్ క్వైరీ, పైన ఉన్నదంతా పేరోల్ క్వైరీ. ఇవి ఎలిమెంట్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, ఇవంతా కూడా టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది క్యాలిక్యులేట్ పేరోల్. మీరు తర్వాత అయినా చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ఎలాగో కంప్లీట్ అవుతుంది 10-15 మినిట్స్ లో. మీరు ఎలాగో అప్లికేషన్ యాక్సెస్ కాబట్టి సో పేరోల్ వ్యూ ఫ్లోస్ కి వెళ్ళి ఈ పే ఈ నేమ్ తో సెర్చ్ చేస్తే మీకు ఆ ఫ్లో కనిపిస్తుంది. కంప్లీట్ ఎంత లేదో చెప్తారు. స్టెప్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ప్రీ పేమెంట్, ఆర్కేఓ, తర్వాత పే స్లిప్ రన్ చేసి